హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను తందూరి మోమోస్ చేస్తున్నాను. ఇవి బయట మనం తిన్నప్పుడు ఏ టేస్ట్లో ఉంటాయో అవే టేస్ట్లో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇందులో సన్నగా తరిగి ఉంచుకున్న క్యాబేజీని కూడా వేసుకుంటున్నాం. నేను క్యారెట్ని తురిమి ఉంచుకున్నాను, ఆ తురుమును కూడా వేసుకుందాం. ఇందులో వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఈ కర్రీ అన్నది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే మనం మోమోస్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా కర్రీ అన్నది ఉడుకుతుంది. అందుకని ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మోమోస్ కోసము పిండిని కలుపుకుందాము. ఇందులో ఒక కప్పుడు మైదా పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అదంతా పిండికి పట్టేలాగా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకుందాము. బాగా అలా ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా కలపండి. చాలా స్మూత్గా అవుతుంది పిండి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు తందూరి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు అన్నది తీయగా ఉండాలి కొంచెము. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా, వన్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కసూరి మేతి, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఈ బ్లాక్ సాల్ట్ వేయటం వల్ల తందూరికి మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఒక నిమ్మడిప్ప. వీటన్నింటినీ పెరుగుకంతా మసాలాలు పట్టేలాగా కలుపుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని దాన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను. ఆయిల్లో ఫ్రై చేయకుండా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా ఫ్రై చేసి వేయటం వల్ల రుచి అన్నది ఇంకొంచెం పెరుగుతుంది. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తందూరి మసాలా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మోమోస్ని ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం పిండి తీసుకొని పూరీ సైజులో చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోవాలి వీటిని. ఇలా చేసుకొని ఇప్పుడు మధ్యలో ఒక 1 టేబుల్ స్పూన్ కర్రీ వేసుకోండి. వేసుకొని ఇలా మడత పెడుతూ, నేను చూపిస్తున్నాను కదా అలా మడత పెడుతూ వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో మోమోస్. వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక్కొక్కటిగా వేయండి. వేయంగానే మోమోస్ని కలపకండి,
కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటిని కలపండి. ఒక సైడు బాగా ఫ్రై అవ్వాలి, అయిన తర్వాత కలపండి. మోమోస్ ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా అన్నిటినీ రెడీ చేసి ఉంచుకోవాలి. వీటిని ఇప్పుడు మనం తందూరి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వీటిని వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ మోమోస్ని సాస్తో తిన్నా కానీ చాలా బాగుంటాయి. మీరు ఇలా తందూరి మసాలా అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా ఫ్రైడ్ మోమోస్ని కూడా సర్వ్ చేయొచ్చు సాస్ తోటి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో తందూరి మసాలాలో ఉంచిన మోమోస్ని వేసుకుందాం. అన్నింటినీ ఇలా ఉంచుకొని 1 నిమిషం పాటు ఇటు ఫ్రై అయిన తర్వాత అటు టర్న్ చేసుకోండి. చూసారు కదా, ఇటు ఫ్రై అయిపోయాయి, అటు కూడా ఫ్రై చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మోమోస్ రెడీ అయిపోయాయి. వీటిని గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. కొన్ని ఏమో ఫ్రైడ్ మోమోస్ కింద, కొన్ని ఏమో తందూరి మోమోస్ కింద రెడీ చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.